హలో గైస్, వెల్కమ్ టు రోలర్ ట్రావెలర్. ఈరోజు మేమైతే మా ఫ్రెండ్ పెళ్ళికి అయితే వెళ్తున్నాం. అంటే ఫార్మసీలో మా కాలేజ్ మేట్ తన పెళ్ళికి అయితే మేము వెళ్తున్నాం. కాలేజీ ఉన్నది వాళ్ళ ఊరు, ఒకటే ఊరు. మేము చదివింది అయితే నవ కాలేజీ ఆఫ్ ఫార్మసీ వేగవరంలో. ఇప్పుడు అక్కడికి మ్యారేజ్కి అయితే స్టార్ట్ అయ్యాం మా ఊరు నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అరౌండ్గా. నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇప్పుడైతే మ్యారేజ్కి వెళ్ళాలి. అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. నేనే కొంచెం లేట్ అయ్యాను. ఇప్పుడు మనం జంగారెడ్డిగూడెం మీద నుంచి దాటుకుని వేగవరం అయితే వెళ్ళాలి. ఇప్పుడు హైవేలో ఉన్నాం, నర్సంపాలెం బ్రిడ్జ్ దగ్గర. మధ్యలో అయితే మా అన్నయ్య కలిసాడు. కొంచెం విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం సరదాగా. ఏం చేస్తున్నావు, ఏంటి విశేషాలన్నీ అన్నయ్య అన్నీ అడుగుతుంటే నేను అన్ని డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. అన్నయ్యతో మాట్లాడడం అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్ మ్యారేజ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, మేము కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తాం, పెళ్లి కొడుకుని కూడా కాకుండా కాలేజ్ దగ్గరికి అయితే రమ్మని చెప్పారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ నేనైతే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ మధ్యలో మా చిట్చాట్ అయితే కొంత సాగింది. మా ఫ్రెండ్స్ అయితే చాలా అల్లరి వాళ్ళు. వాళ్ళ వీడియోస్ కూడా నేను పెడతాను, చూడండి ఎంత అల్లరి చేస్తారో మీకు లాస్ట్లో తెలుస్తుంది. ఫస్ట్లో అయితే ఏం తెలియదు. ఫస్ట్లో అయితే చాలా డీసెంట్గా సైలెంట్గా ఉంటారు. లాస్ట్లో వీరప్రతాపం చూపిస్తారు, మామూలుగా ఉండదు. మీరు చూసేది ఇదే మా కాలేజ్, నవ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇప్పుడైతే కాలేజీలో మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేశారు. మెడికల్ కాలేజీ కింద అయితే అప్గ్రేడ్ చేయడానికి చూస్తున్నారంట. ఫండ్ రైజ్ చేశారు, శాంక్షన్ అయిందని అయితే చెప్పారు. చూడాలి. ఇదిగో వీళ్ళే మా బ్యాచ్, మా ఫ్రెండ్స్ అందరూ. మేము ఇప్పుడు ఇక్కడ కాలేజీలో మీటే నార్మల్గా కాలేజీ అంతా చూసి ఒకసారి పెళ్ళికొడుకు ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి పెళ్ళికొడుకు ఇంటికి ఒక 10 minutes అయితే జర్నీ ఉంటుంది. 10 minutes జర్నీ చేసి వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అవ్వాలి. నేను ఎప్పుడో 1 or 2 times వెళ్ళాను. వాళ్ళ ఇల్లు అయితే ఐడియా లేదు. వీళ్ళని ఫాలో అవ్వకుంటూ వెళ్ళే వాళ్ళ ఇల్లు అయితే చూడాలి. వీళ్ళు స్టార్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. వాడి పెళ్ళికి వచ్చి వాడి బండి వేసుకుని తిరుగుతున్నారు చూడండి మా ఫ్రెండ్స్ ముగ్గురు. అంత గొప్ప వాళ్ళు మా వాళ్ళు. వేరే వాడి బండి ఏది దొరకలేదంట, అందుకని పెళ్లి కొడుకు బండి లాక్కొచ్చి తిరుగుతున్నారు. ఈ రోడ్ అయితే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలానే ఉంది. అప్పటికిప్పటికి చేంజెస్ ఏం లేవు. ముగ్గురం కలిసి అయితే బయలుదేరిపోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 5 minutes జర్నీ మెయిన్ రోడ్ మీద నుంచి. మీరు బైక్ డ్రైవ్ చేసే ఫ్రెండ్ పేరు కృష్ణ, అండ్ మిడిల్లో ఉన్నది సతీష్, అండ్ చివరిన ఉన్న అబ్బాయి పేరు నాని. వీళ్ళదైతే శ్రీకాకుళం ఇద్దరిది. ఒక అబ్బాయిది అయితే మా ఊరు దగ్గరే, నియర్ బైనే. కానీ వాళ్ళిద్దరిది శ్రీకాకుళం, బెంగళూరు నుంచి వచ్చారు మ్యారేజ్ కోసం. నేనేమో హైదరాబాద్ నుంచి అయితే వెళ్ళాను. మేము ముగ్గురమే కాకుండా ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. మేము వెనకాల సరదాగా తాతీగా స్లోగా అయితే వెళ్తున్నాం. లొకేషన్స్ అవి బాగుంటాయి, అంతా విలేజే కాబట్టి మంచి నీట్గా ఉంటాయి. మేము మ్యారేజ్ కన్నా ఎక్కువ అదర్ యాక్టివిటీస్లో ఉంటాము, అదే మెయిన్ మాతో వచ్చే ప్రాబ్లం. చూడండి, మ్యారేజ్కి వెళ్తాం కానీ అక్కడ ఏమీ నేనైతే వీడియో షూట్ చేయలేదు. మ్యారేజ్లో నేను డైరెక్ట్ అయితే మీకు ఒక ఫోటో క్లిప్ అయితే వేస్తాను. మా ఫ్రెండ్స్ అందరు దిగింది, ఎందుకంటే నేను అక్కడ ఏమి వీడియో కట్టే షూట్ చేయలేదు. మనకు కొంచెం మొహమాటం ఎక్కువ కాబట్టి వీడియో అనేది షూట్ చేయలేదు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేమైతే వేరే ప్లేస్కి వెళ్ళాం. అక్కడైతే ఫుల్ ఫన్ అండ్ కామెడీ ఉంటుంది. ఆ ప్లేస్ వీడియో అయితే నేను పెడతాను మీకు. మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత కాడి నుంచి మొత్తం రివర్స్ ఉంటుంది. జస్ట్ రీచ్ అయ్యాం చూడండి, ఫ్లెక్సీ అయితే. ఇక్కడ నుంచి నియర్ బైనే. మేము వచ్చింది పెళ్ళికా లేకపోతే ఎంజాయ్ చేయడానికో మాకే తెలియలేదు. మొత్తం అలా చేసాం పెళ్లి టూర్ని. మీ ఫ్రెండ్స్ బ్యాచ్ పెళ్ళికి మీరు ఎవరన్నా వెళ్తే కింద కామెంట్లో అయితే చెప్పండి. మేమైతే ఏదో జస్ట్ ఫన్ క్రియేట్ చేద్దామని వెళ్ళాం కాబట్టి మేము క్రియేట్ చేయలేదు, మేము ఫన్నే చేసాం. మొత్తం అంతా మేము ఎంజాయ్ చేసాం. ఫుల్ అయితే అనిపించింది. బట్ పెళ్ళిలో అయితే నేను వీడియోస్ ఏం చేయలేదు. నేను డైరెక్ట్ లొకేషన్కి రీచ్ అయిన తర్వాత ఓన్లీ మేము బ్యాచ్ అందరూ కలిసి దిగిన ఫోటో ఒకటి మాత్రమే నేను మీ క్లిప్స్లో యాడ్ చేస్తాను చూడండి. మ్యారేజ్ది చెప్పా కదా, మ్యారేజ్ అయిపోగానే బయటికి స్టార్ట్ అవుతామని. ఫ్రెండ్స్ అందరం కలిపి అయితే బయటకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఎర్రకాలువ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది, జలాశయం, చాలా బాగుంటుంది. దాని దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే అటైతే షిఫ్ట్ అయ్యాము. మొత్తం నా వెహికల్తో కలిపి 4 vehicles. మన హంటర్ అయితే వేసుకెళ్ళలేదు, మనం ఓన్లీ 1 day ట్రిప్పే కాబట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇబ్బంది అని హంటర్ అయితే ఇచ్చేసాం. మిగిలిన మా ఊళ్ళో మా ఫ్రెండ్ బైక్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్ కాదు, బామ్మర్ది బైక్ అయితే తీసుకున్నాను, పల్సర్. మా ఫ్రెండ్స్ ఒక 3 bikes, నాదో బైక్, మొత్తం 4 bikes మీద అయితే ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం సరదాగా. కానీ ఈ లొకేషన్స్ బాగుంటాయి, చాలా గ్రీనరీగా ఉంటుంది, ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఈ జంగారెడ్డిగూడెం లోకల్ పీపుల్కి అయితే అది చాలా బాగా తెలుసు.
బయట ఉండే వాళ్ళకి అంతగా తెలియదు, బట్ నియర్ బై ఉండే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే మేము కాలేజీ టైంలో కూడా ఎంజాయ్ చేయడానికి టైంపాస్కి అక్కడికి వెళ్తుండేవాళ్ళం. అందుకని మాకు బాగా ఫేవరెట్ ప్లేసు. కాలేజీకి నియర్ బై ఉన్న ప్లేస్ ఏదన్నా ఉందంటే అది ఒకటే ఉంది. ఇతను మా ఫ్రెండ్ తేజ, బైక్ డ్రైవ్ చేసే అతను మా ఊరే. అండ్ వెనకాల ఉన్న అబ్బాయి నా ఇందాక చెప్పా కదా. సరదాగా అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. కాలేజ్ అయిపోయిన తర్వాత మేము అందరూ పెద్దగా మీట్ అవ్వలేదు. ఇలా ఏదైనా అకేషన్ వస్తేనే తప్ప మేము జనరల్గా మీట్ అయిన సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. మీరు కూడా అలానే మీట్ అవుతారో లేదా రెగ్యులర్గా మీట్ అవుతారో చెప్పండి. కాలేజీ వరకు ఒకలా ఉంటుంది అందరి లైఫ్. కాలేజీ తర్వాత జాబ్, రెస్పాన్సిబిలిటీస్ మొత్తం మారిపోతాయి. సో అందుకని ఏం చేస్తున్నావు ఏంటి డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుంటూ సరదాగా చిట్ చాట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. అక్కడి నుంచి మాకు ఒక 15 మినిట్స్ జర్నీ అయితే పట్టింది ఎర్రకాల ప్రాజెక్ట్కి రీచ్ అవ్వడానికి. మొత్తం వాటరే ఉంటుంది కానీ ప్రాజెక్ట్ చూడడానికి చాలా బాగుంటుంది. అంటే ప్రాజెక్ట్ చూడడానికని కాదు, సరదాగా మాట్లాడుకుని ఎటన్నా స్పెండ్ చేయాలనుకుని సరదాగా వెళ్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మా వాళ్ళు క్రియేట్ చేసే ఫన్ అయితే మామూలుగా ఉండదు. ఫోటోషూట్కి బాగుంటుంది ఈ లొకేషన్స్, గ్రీనరీగా మొత్తం అంతా కూడా. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, చాలా బాగుంటుంది లొకేషన్. ఈ లోపల లొకేషన్స్లో ఇది చాలా మంచిగా ఉంటుంది. ఇటు సైడ్ అన్నీ కూడా లొకేషన్ గ్రీనరీగా భలే ఫన్నీగా అయితే ఉంటాయి. మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలంతే ఫొటోస్ వాటికి షూట్కి, కానీ లొకేషన్ భలే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తిరగాలి. రీచ్ అయిపోయాం మనం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక రిసార్ట్ కూడా ఉంటుంది రూమ్స్ అవి ఇవ్వడానికి, అది కూడా చూడొచ్చు మీరు. మీకు అది రైట్ సైడ్ కనిపిస్తుంది. మీకు రైట్ సైడ్లోనే ఉంటుంది. అక్కడ హోటల్లా ఉంటుంది. మనకు రూమ్స్ అవి అయితే స్టే చేయడానికి అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికైనా ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉండేది, ఇప్పుడైతే కండక్ట్ చేయట్లేదు, మరి ఏమైందో తెలియదు. మేము కాలేజీలో ఉన్నప్పుడు అయితే బోటింగ్ కూడా అలౌ చేసేవాళ్ళు. బోటింగ్ కూడా చాలా బాగుండేది, బట్ ఇప్పుడు ఏమైందో తెలియదు, బోటింగ్ ఆపేశారు. అప్పట్లో ఎక్కువ మంది విజిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయారు. ఎందుకంటే లోకల్ వాళ్ళకి ఇది అంత స్పెషల్గా అనిపించదు, కొత్తగా వచ్చి చూసే వాళ్ళకి స్పెషల్గా అనిపించవచ్చు. మేము రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి మాకేమంత స్పెషల్ ఫీలింగ్ అయితే రాదు. ఎందుకంటే రెగ్యులర్ చూసే వాళ్ళకి నార్మల్గానే అనిపిస్తుంది కదా నియర్ బై వాళ్ళకి. కానీ దూరం నుంచి వచ్చే వాళ్ళకి అయితే ఇక్కడ స్టేయింగ్ కూడా ఆప్షన్ ఉంది. అంటే అప్పట్లో టూరిజం బాగా డెవలప్ చేశారు. మధ్యలో వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కొంచెం డల్ అయింది. మళ్ళీ ఇప్పుడు పికప్ అవుతుంది. మళ్ళీ బోటింగ్ అది కానీ పెడితే ఇక్కడైతే ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ అది గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ క్రియేట్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఆ సిచ్యువేషన్ వస్తుందో రాదో చూడాలి. అప్పట్లో అయితే ఉండేది బోటింగ్కి 150 or 200 చార్జ్ చేసుకుని బోటింగ్ అలా తీసుకొచ్చేవాళ్ళు. మధ్యలో ఫిష్ హౌసెస్ ఉండేవి, వాటి వరకు తీసుకెళ్ళి సరదాగా తిప్పి తీసుకొచ్చేవాళ్ళు. మీకు కొంచెం చూపించి మేరలో మొత్తం అంత కంటెంట్ ఏం చేద్దాం, కంటెంట్ ఇద్దాం. కంటెంట్ అంటే ఏం లేదు, చూడండి ఫ్రెండ్స్, అందరం కలిసి ఎర్రకాలువకి వచ్చాం. నన్ను ఒక్కని చేసి ఆడుకుంటున్నారు. ప్రభు ఎండు దైవండి మా నాన్నగారికి అట్లాగే చూపించాడన్న ప్రభు మా ముద్దు బిడ్డ ప్రసాద్ రాజు గారు స్టేజ్ పైకి వచ్చి 2 వాక్యాలు చెప్తారని. మనకు అమలాపురం నుండి పొద్దున్న బండి వేసుకుని 50-70 స్పీడ్ లో వచ్చిన బాగా బాను అన్నప్పుడు అక్కడ చంద్రం గారు బుట్టాయి కూడా వాస్తవ్యులు. చంద్రం గారు స్టేజ్ దగ్గర రావాలని వేలం పడేస్తారండి కోరుతున్నాం. అలాగే ఈ వినాయక చవితి చందాగా 5,000 సమర్పించారు వాళ్ళు వాళ్ళ కుటుంబానికి. కాదు, వినాయకుడికి ప్రార్థనకి వెళ్ళిందా? చంద్రగడ బండి కదా, నీ బండే కదా, అక్కడ తప్పుల్లో పడేసింది. మనకున్న ఏకైక బండి అదేరా. ఇంకా నోవా కాలేజ్ మొత్తానికి ఉన్న బండి అదే. ఈడోడు వేసుకొచ్చేవాడు ఆడే. ఇంకా ఉందే ఇప్పుడు అదే షాప్లో ఇచ్చి వచ్చాడంట. అప్పుడు పెట్రోల్ దింగేసినప్పుడు ఉన్నప్పుడు ఎవరి దగ్గర తెంగేసింది? నా బండిలో సీక్రెట్ తెంగేసారు.
బ్యాటరీ బాగుంది. వచ్చి మళ్ళీ బండి దగ్గర వచ్చి స్మెల్ చూసి పెట్రోల్ దింగేసాడు రాడు స్మెల్ చూసి పైకి